పాకిస్తాన్‌లో ఒక పెద్ద టెర్రరిస్టు చనిపోయాడు. ఇది ఇండియాకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టెర్రరిస్టు ఇండియా కార్యక్రమాల్లో గూడా ఇండియాలో జరిగిన అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీలో గూడా పాల్గొన్నాడు. మోస్ట్ వాంటెడ్ ఇన్ లిస్ట్‌లో గూడా ఇతనున్నాడు. సో ఇతన్ని ఇప్పుడు అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో లండికొట్టాల్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఈ లండికొట్టాల్ 250 కిలోమీటర్లు ఇస్లామాబాద్కి దూరంలో ఉంటుంది. ఇక్కడ మొన్న సండే అర్లీ మార్నింగ్ ఇతను బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా బైక్లో వచ్చిన ఇద్దరు క్లోజ్ రేంజ్లో అతన్ని కాల్చి అంతే వేగంగా ఎస్కేప్ అయిపోయారు. ఆ తర్వాత పోలీసులకు కానీ ఏమీ దొరకలేదు. ఎటువంటి ఆధారాలను కూడా వాళ్ళు వదలలేదు. ఇది సంచలనంగా మారింది పాకిస్తాన్లో. ఎందుకంటే ఇతను లష్కరే ఈ తోయిబాలో కమాండర్గా ఉంటున్నాడు. అక్కడ సలాఫీ స్కాలర్ అంటారు. అంటే వాళ్ళ సలాఫీ అనే ఒక వింగ్, దీంట్లో మతానికి సంబంధించిన ఒక దాంట్లో అతను పెద్ద స్కాలరు. అతను రిక్రూటర్గా కూడా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో పెద్ద ఎత్తున యువతను ఇస్లామిస్ట్ టెర్రరిజం వైపు మళ్లించడంలో ఇతను పెద్ద పాత్ర వహిస్తున్నాడు. మరోవైపు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ఉన్న హఫీజ్ సయ్యాద్, అంటే ఈ ఎల్ఈటి అంటారు కదా, లష్కర్ ఈ తోయిబా చీఫ్, అతనికి ఈ యూసఫ్ అఫ్రీది చాలా క్లోజ్ అని చెప్తున్నారు. సో ముఖ్యంగా మనకు తెలుసు హఫీజ్ సయీద్ ముంబైలో 2008లో జరిగిన 26/11 హత్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు 160 మంది చనిపోయారు. దాని మీద మన ఆర్జీవి సినిమా కూడా తీశాడు. సో దీనికి ప్రధాన మూల సూత్రధారి ఈ ఎల్ఈటి కమాండర్ హఫీజ్ సయీద్. అతనికి ఇప్పుడు చనిపోయిన అఫ్రీది వెరీ క్లోజ్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా ఇండియాకి పెద్ద గొప్ప న్యూస్ అని చెప్పచ్చు. మనకి మోస్ట్ వాంటెడ్గా ఉన్న కరుడుగట్టిన టెర్రరిస్టు, అనేక మంది టెర్రరిస్టులను తయారు చేస్తున్న నాయకుడు అఫ్రీది చనిపోవడం అనేది ఖచ్చితంగా ఇండియాకి పెద్ద న్యూసే అని చెప్పాలి. అయితే ఇతన్ని ఎవరు చంపారు అనే దగ్గర ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు ఎవరు చంపారనేది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఖచ్చితంగా ఇండియాకు ఉంది. రెండవది అక్కడ లోకల్ ఫ్యాక్షన్స్. ఎందుకంటే మనకి పాకిస్తాన్లో 2 అతిపెద్ద ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనొచ్చు, లేకపోతే ఇన్సర్జెన్సీ 2 చోట్ల జరుగుతుంది. ఒకటి బలూచిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ సపరేట్ కంట్రీగా ఏర్పడాలని అక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ నుంచే 42% రిసోర్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్కి వెళ్ళే రిసోర్సెస్ అంతా ఆయిల్, గ్యాస్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ 5% కూడా అక్కడ ఇన్వెస్ట్మెంటు అభివృద్ధి కోసం పాకిస్తాన్ ఖర్చు పెట్టట్లేదు. అందుకని అక్కడ తిరుగుబాట్లు వస్తున్నాయి. మరోవైపు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీపీటీ అంటారు, అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఇంకొక సంస్థ అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం అక్కడ పోరాడుతుంది. ఈ టీటీపీకి ఏమో ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ చేస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంటుంది. ఇటు బలూచిస్తాన్కి ఏమో ఇండియా హెల్ప్ చేస్తుందని ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఈ 2 సంస్థల వల్ల పాకిస్తాన్లో సంవత్సరానికి 3000 మందికి పైన ఇటు సైన్యం కానీ ఇటు ప్రజలు కానీ చనిపోతున్నారు. ఈ 2 సంస్థలు కూడా ఈ మధ్యకాలంలో సూయిసైడ్ మిషన్లు చేసి చాలా మందిని చంపాయి. సో ఈ నేపథ్యంలో ఇతను ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో పనిచేస్తున్నాడు కాబట్టి అఫ్రీది, అతన్ని ఈ టీటీపీ గెరిలాలు కానీ వాళ్ళు ఏమన్నా చంపారా అనేది ఒక డౌట్. రెండోది విత్ ఇన్ ద టెర్రరిస్ట్ గ్రూపుల్లోనే ఇన్ఫైటింగ్ జరుగుతుంది. వాళ్ళకే గొడవలు ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా చంపారా లోకల్ నెట్వర్క్లో భాగంగా అనేది రెండవ మూడవది ఇండియా రా ఏజెంట్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు. మన ఎక్స్టర్నల్ స్పై ఏజెన్సీ. ప్రతి దేశానికి కూడా మనకి సిఐఏ ఉంటుంది, అమెరికాలో మొసాద్ ఇజ్రాయెల్లో ఉంటుంది, పాకిస్తాన్లో ఐఎస్ఐ ఉంటుంది, అలాగే ఇండియాలో రా అంటారు. ఈ మధ్య సినిమాల్లో కూడా రా ఏజెంట్లు తెలుగు సినిమాల్లో కూడా ఉన్నారు కాబట్టి అందరికీ పాపులర్ అయింది. సో ఈ రా ఏజెంట్లు పాకిస్తాన్లో వెళ్ళి టార్గెటెడ్గా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఏరివేస్తున్నారన్న వార్త కూడా వస్తుంది. మనకి ఖలిస్తాన్ టెర్రరిస్టులు కూడా కెనడాలకు వెళ్ళి రా ఏజెంట్లు చంపారని గతంలో ట్రూడో కెనడా ప్రధానమంత్రి స్వయంగా ఆరోపించాడు. ఆ టైంలో
ఇండియాకి పాకిస్తాన్ మధ్య కూడా డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేవి కూడా కొద్ది రోజులు ఉన్నాయి. అలాగా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా వరుసగా చాలా మంది చనిపోతున్నారనమాట. డజన్ల కొద్ది చనిపోయారు. మెయిన్గా చెప్పాలంటే షహీద్ లదీఫ్ 2023లో చనిపోయాడు. అట్లాగే ముఫ్తీ ఫరూక్ అనే ఇంకో పెద్ద టెర్రరిస్ట్ 2023లో చనిపోయాడు. తర్వాత అబూ కతల్ అనే అతను 2025 మార్చిలో చనిపోయాడు. అట్లాగే ఈ జైషే మహమ్మద్ కానీ లేకపోతే హిజ్బుల్లా ముజాహిదీన్కి సంబంధించిన టెర్రరిస్టులు కానీ చాలామంది మిస్టీరియస్గా చనిపోతున్నారు. అంటే ఈ మోడస్ ఆపరండి అంటే చంపే పద్ధతి ఒకే రకంగా ఉంది. వాళ్ళు బయటకు వస్తారు, ఈ టెర్రరిస్టులు ఏదో పని మీద బయటకు వచ్చినప్పుడు సడన్గా మోటార్ బైక్లో వచ్చి వాళ్ళని క్లోజ్ రేంజ్లో ఫైర్ చేసి అంటే చనిపోయే విధంగా ఫైర్ చేసి ఆ ఫైరింగ్ కూడా తల మీద కానీ లేకపోతే గుండెల్లో కానీ తగిలేట్టుగా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా అక్యురేట్గా కొట్టేసి మళ్ళీ అంతే వేగంగా వాళ్ళు రిట్రీట్ అయిపోతున్నారు. దొరకట్లేదు, క్లీన్గా ఉంది, ఎక్కడ ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకట్లేదు. ఇది హైలీ ప్రొఫెషనల్స్ చేస్తున్న హత్యలు అనేవి తేలిపోతున్నాయి. సో ఇవి చేస్తున్నది రా ఏజెంట్లే. ఎందుకంటే ఇండియాకి మాత్రమే వాళ్ళని చంపాల్సిన ప్రధాన అవసరం ఉంది. వాళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళని ఎప్పటి నుంచో పాకిస్తాన్ని మనం అడుగుతున్నాం, వాళ్ళని ఇండియాకి అప్పగించమని. పాకిస్తాన్ అప్పగించట్లేదు. సో వాళ్ళని వరుసపెట్టి చంపుతుంది. ఇప్పుడు ఇండియానే చంపుతుంది అనేది ఒక వెర్షన్. మనకి ఈ మధ్యనే దురంధర్ 1, 2లో ఇట్లాంటివి కోవర్ట్ ఆపరేషన్లు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూసాం మనం. సో ఇప్పుడు కూడా మన రా ఏజెంట్లే వీళ్ళని చంపుతున్నారు అనేది ప్రధానంగా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కానీ దాని దగ్గర ఎటువంటి సాక్ష్యాలు కూడా లేవు అనమాట. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెట్టడానికి ఇండియానే చంపుతుందని చెప్పడానికి ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది లేదు. అవి ఆరోపణలుగానే ఉన్నాయి. ఏదేమైనా ఒక ఇంపార్టెంట్ లష్కరే తోయిబా నాయకులను చంపడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్లో కూడా టెర్రరిస్టులకి ఒక భద్రత అనేది లేదనే విషయం క్లియర్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఓపెన్గా తిరగలేరు, ఓపెన్గా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి రాడికలైజ్ చేయడానికి వాళ్ళు సాధ్యం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ అనేది అంత పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయాలి. సో అందరికీ పాకిస్తాన్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో కూడా లేదు. వాళ్ళు ఏదో ఒకరిద్దరిని గన్మెన్లు పెట్టుకున్నా కూడా ప్రొఫెషనల్స్ వెళ్ళి వాళ్ళని కూడా కాల్చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఒకటేంటంటే భయం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ దేశంలో ఉంటూ ఫ్రీగా తిరుగుతూ పాకిస్తాన్ అండదండలతో టెర్రరిస్టు గ్రూపుల్ని తయారు చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ కొత్తగా యూత్ని రాడికలైజ్ చేసి వాళ్ళని టెర్రరిస్టులకు మారుస్తూ చేస్తున్న నెట్వర్క్ కొంతవరకు నెట్వర్క్కి దెబ్బ తగులుతుంది. రెండవది వాళ్ళు ఫ్రీగా రాడికలైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. మూడవది టాప్ లీడర్స్ని చంపేయడం ద్వారా మళ్ళీ ఆ స్థాయి లీడర్స్ తయారు కావడానికి 10-20 ఏళ్ళు టైం పడుతుంది. సో ఈ రకంగా టార్గెటెడ్గా ఇండియానే వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది అనేది మనం నమ్మే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇండియా మీడియా కూడా అలాగే రాస్తుంది. మన వాళ్ళు వాళ్ళని నరరూపరాక్షసుని చంపాడు అన్నట్టుగానే రాస్తున్నారు. సో ఏదేమైనా ఇండియా ఒక సక్సెస్ని అయితే సాధించినట్టుగా అఫ్రీదిని చంపడం ద్వారా చెప్పచ్చు.